భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బూరుగుపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. మావోయిస్టు ప్రభావిత సరిహద్దు గ్రామమైన బూరుగుపాడులో శిథిలావస్థకు చేరిన గుడిసెలు చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని గమనించిన చర్ల పోలీసులు వెంటనే శాశ్వత పాఠశాల భవనాన్ని నిర్మించడం జరిగింది. పోలీసులు తమ గ్రామానికి చేసిన సహాయాన్ని చూసి గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గారికి మరియు ఇతర పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలను అభివృద్ధి మార్గంలో ప్రయాణించేలా చేయటమే లక్ష్యంగా చేసుకుని జిల్లా పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటూ వారిని కనీస సౌకర్యాలకు దూరం చేస్తూ నిషేధిత మావోయిస్టులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఆదివాసీలను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. మావోయిస్టు నాయకులు ఆదివాసీ ప్రజలకు ఉపయోగపడేలా ఏ చిన్న కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. కేవలం వారి పబ్బం గడుపుకోవటానికి మాత్రమే ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా మీటింగ్లకు తీసుకెళ్లి మైనర్లను యువతీ యువకులను తమ పార్టీలో చేర్చుకుని వారి చేత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తున్నారని తెలిపారు. కావున నిషేధిత మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని కోరారు. చర్ల సీఐ రాజు వర్మ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలకు గ్రామంలోని పిల్లలందరూ ప్రతిరోజు హాజరయ్యి బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించే విధంగా గ్రామస్తులతో బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్కూలు పిల్లలకు నోట్బుక్స్ ను స్వీట్స్ పళ్లను పంచారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి సాయి మనోహర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సిఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి, సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మరియు ప్రధానోపాధ్యాయుడు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ మాట కూడా నేను చెప్పాలి. నక్సలిజం గురించి కూడా మాట్లాడితే మీకు అందరికీ తెలుసు. ఒకసారి మీటింగ్లు పెట్టినప్పుడు ఎలా లాంటివన్నీ చేసినప్పుడు మీకు వాళ్ళు ఎప్పుడన్నా హామీలు ఏమైనా ఇచ్చిండ్రా? మీకు రోడ్ వేస్తాం, స్కూల్ కట్టిస్తామా అని ఏమైనా చెప్పిండ్రా? మీకేమన్నా మంచి చేసిండ్రా అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని మీటింగ్లకు రమ్మనుడు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనులు చేయించుకోవడం తప్పితే మీకోసం ఏం చేసిండ్రా అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళని ఒక్కసారి చెప్పండి. ఇన్కేస్ ఏమైనా కబురు వచ్చినా కూడా, అరే మరి ఇట్లా పోలీసులు గవర్నమెంట్ వచ్చి స్కూల్ కట్టించింది, మీరు కూడా ఏమైనా హాస్పిటల్ కట్టిస్తారా అని అడగండి. కట్టిస్తారంటే అప్పుడు నేనే మాట్లాడతా వాళ్ళకి. అర్థమైందా? సో ఇవన్నీ కూడా గుర్తుంచుకొని గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో మీ అన్ని మంచి కోసమే చేస్తాను. ఎవరో మాయ మాటలు చెప్పుడు మాటలు చెప్పి మీరు మోసపోకండి. మీటింగ్లు అయినా అడ్వర్టైజర్స్ ఒక్కటే కాదు, ఎప్పుడు మీటింగ్లు పిలిచినా కూడా వాళ్ళకు అర్థం కావాలి. అరే బూరుగుపాడు ప్రజలకు చెప్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు అని వాళ్ళు అసలు ఇటు దిక్కు కూడా రావద్దు, మీ గ్రామ చుట్టుపక్కల దిక్కు కూడా రావద్దు. సో ఆ విధంగా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా ఇంకా ముందు ఇంకా చేయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మేము ఇన్ని చేసినాక కూడా మళ్ళీ మీరు వాళ్ళకి సపోర్ట్ చేసిందనుకో మేము కూడా ఆలోచిస్తాం కదా, అరే ఇంత చేసినాక కూడా గ్రామ ప్రజలు మరి మారట్లేదండి. సో ఇవన్నీ కూడా పక్కకు పెట్టండి. మనం కలిసి కట్టుగా మీకు ఇంకేం సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా స్థాయిలో ఏదైతే పాసిబుల్ అవుతుందో అవన్నీ కూడా చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఫైనల్గా కూడా మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, పిల్లలను మాత్రం రెగ్యులర్గా స్కూల్కి పంపించాను. ఐ రిక్వెస్ట్